నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూలోక వైకుంఠం వెంకటాద్రి, దీనిపై వెలిసిన శ్రీనివాసుడు సప్తగిరీసుడు. ఆ 7 కొండల్ని దర్శిస్తే, ఆ 7 కొండలపై నెలకొన్న శ్రీనివాసుణ్ణి సేవిస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఆశ్రిత జన రక్షకుడైన ఆ స్వామి నేడు వాడవాడలా వెలిసి దీనులను రక్షిస్తూ తన ఉనికిని చాటుకుంటున్నాడు. భక్తుల నిత్య పూజలు అందుకుంటూ అభిష్ట సిద్ధి ప్రదాతగా నీరాజనాలందుకుంటున్నాడు. ఆ పరంపరలోని దివ్య సన్నిధానమే కర్ణాటక రాష్ట్రం మధుగిరిలోని శ్రీ వెంకటరమణ స్వామి దేవస్థానం. ఇవాల్టి తీర్థయాత్రలో మధుగిరి శ్రీ వెంకటరమణ స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. మధుగిరిలో ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. సుమారు 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ దివ్య ఆలయాన్ని చిక్కప్పగౌడ అనే భక్తుడు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. అడుగడుగున సుందర కట్టడాలతో నిర్మితమైన ఈ దివ్య ఆలయంలోకి అడుగు పెడదాం రండి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అంటూ శ్రీ వెంకటరమణ స్వామి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం మధుగిరి. తన ఉనికిని చాటుకోవడానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వాడవాడలా వెలిశాడు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలలో మధుగిరి విశేషమైన స్థానాన్ని పొందింది. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం కల మధుగిరి దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలో ఉంది. మధుగిరి పట్టణం ఓ తాలూకా కేంద్రం. ఒకప్పుడు మద్దగిరిగా పేరు పొందిన ఈ క్షేత్రం కాలాంతరంలో మధుగిరిగా రూపాంతరం చెందింది. కర్ణాటక రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో ఏకశిలా పర్వతం విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ఏకశిలా పర్వతం ప్రపంచంలో రెండవదిగా, ఆసియా ఖండంలో మొదటిదిగా ఖ్యాతికెక్కింది. హైదర్ అలీ పాలించిన ఈ దివ్యక్షేత్రాన్ని అనంతర కాలంలో పాలేగాళ్లు పాలించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఒకప్పుడు విశేషమైన ప్రాచుర్యాన్ని పొందిన ఈ ఆలయం అనంతర కాలములో ఆదరణ లేక శిథిలమైంది. దాంతో ఎంజి శ్రీనివాసమూర్తి అనే భక్తుడు తిరిగి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. మహిమాన్విత ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. రోజు వందలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించి స్వామి కరుణకు పాత్రలవుతారు. మధుగిరిలో ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం విశేషమైనది. స్వామి లీలలతో మహిమాన్వితమైనది. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులకు అల్లంత దూరం నుంచే ఆలయ రాజగోపురం కనువిందు చేస్తుంది. వైష్ణవ సంబంధ దేవతామూర్తులతో అందంగా ఆధ్యాత్మిక ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైనట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. చిక్కప్పగౌడ అనే భక్తుడు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించి స్వామి సేవలో తరించినట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో శిథిలమైపోయిన ఈ దివ్యాలయాన్ని ఎంజి శ్రీనివాసమూర్తి అనే భక్తుడు పునరుద్ధరించాడు. దాదాపు శిథిలమవుతోన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి అందంగా తీర్చిదిద్దారు.
విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం, ఆకట్టుకునే ఆలయ ప్రాకారాలు, గోపురాలు ఈ ఆలయం సొంతం. సప్తవర్ణ శోభితంగా దేవతామూర్తులతో హృద్యంగా ఈ ఆలయ గోపురాలు కనువిందు చేస్తాయి. ప్రధానాలయంలో స్వామివారి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభముంది. పంచలోహ సమన్విత ధ్వజస్తంభమిది. ఈ ధ్వజస్తంభానికి క్రింది భాగంలో గరుడాళ్వార్ సన్నిధి ఉంది. తిరునామధారి అయిన గరుత్మంతుని దర్శనం పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. ఈ సన్నిధికి సమీపంలోనే బలిపీఠం ఉంది. ఆయా ధ్వజస్తంభ, గరుడాళ్వార్ మందిరాల చుట్టూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు గావించిన అనంతరం ప్రణామాలు అర్పిస్తారు. ఆలయ ప్రాకారాల మీద వివిధ దేవీదేవతల మూర్తులు అందంగా హృద్యంగా కానవస్తాయి. ప్రధానాలయ ప్రవేశద్వారంపై అష్టలక్ష్ముల విగ్రహాలు చిత్రీకరించబడి ఉన్నాయి. గజలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తదితర లక్ష్మీమూర్తులు అందంగా దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాంగణమంతా వివిధ అలంకృత శిల్పాలు, సుందర స్తంభాలతో అలరారుతోంది. సప్తవర్ణ శోభితంగా ప్రధానాలయం కానవస్తుంది. ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం చిక్కప్పగౌడ అనే భక్తుడు శ్రీకృష్ణదేవరాయల సహాయార్థమై వెళుతూ మధుగిరి ప్రాంతానికి వచ్చాడట. అయితే ఆ రోజు మధుగిరిలో కుందేళ్లు కుక్కల్ని తరమటం గమనించాడట. ఈ విచిత్ర పరిస్థితిని ఆశ్చర్యపోతూ అక్కడి స్థలంలో ఏదో మహిమ ఉందని గ్రహించి శ్రీకృష్ణదేవరాయల దర్శనార్థమై వెళ్లాడట. సరిగ్గా అదే సమయంలో పరమేశ్వరుడు చిక్కప్పగౌడ కలలో కనిపించి తానిక్కడ ఉన్నానని తనను వెలికితీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. ఆ మేరకు చిక్కప్పగౌడ కృష్ణదేవరాయలను మధుగిరిలో స్థలమివ్వమని అడిగినప్పుడు రాజు అంగీకరించాడట. దాంతో చిక్కప్పగౌడ రాజు ఇచ్చిన స్థలంలో పరమేశ్వర ఆలయాన్ని నిర్మించాడట. అయితే శివుడు, విష్ణువు ఒకటినన్న తలంపుతో వెంకటరమణ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించాడట. ఆనాటి నుంచి ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందిందంట. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటరమణ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరిస్తారు. నిత్యం వందలాది మంది భక్తులు దర్శించే ఈ దివ్యాలయ గర్భాలయ ప్రాంగణం శ్రీ వెంకటరమణ స్వామి నామస్మరణతో మారుమ్రోగుతుంటుంది. గర్భాలయానికి ముందు జయ విజయుల మూర్తులు కానవస్తాయి. గర్భాలయంలో కొలువుదీరిన వెంకటరమణ స్వామి నల్లరాతి శిలామూర్తిగా దర్శనమిస్తాడు. శంఖచక్రాయుతుడైన స్వామి కటి అభయవరద హస్తయుక్తంగా కానవస్తాడు. తిరునామం, వజ్రకిరీటం ధరించి, పుష్పమాలలు, స్వర్ణమయ హారాలు ధరించి తేజో విరాజమానమవుతాడు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే,
స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు శ్రీ వెంకటరమణ పాహిమాం పాహిమాం, శ్రీనివాస రక్షమాం రక్షమాం అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను స్వామివారికి సమర్పించుకొని కర్పూరహారతులు గైకొంటారు భక్తులు. స్వామిని మనసా వాచా కొలుస్తూ తీర్థప్రసాదాలు, శఠగోప ఆశీర్వచనాలు గైకొంటారు. గర్భాలయంలో శ్రీ వెంకటరమణ స్వామి దర్శనం భక్తులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్నివ్వడమే కాకుండా అపూర్వమైన మానసికానుభవాన్ని సొంతం చేస్తుంది. స్వామివారి గర్భాలయానికి బయట ఉత్సవమూర్తులు కొలువుదీరి ఉన్నాయి. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని భక్తులు అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. అతి పురాతన ఈ దివ్యాలయం కూడా నిత్యం భక్తులతో అలరారుతోంది. గర్భాలయంలో కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మవారు సర్వాభూషణ శోభితయ్యి కానవస్తుంది. ముక్కుకు ముక్కెర, తలపై కిరీటాన్ని ధరించి సర్వాభూషిత అయిన అమ్మవారు వివిధ పుష్పమాలలు ధరించి అందంగా కానవస్తుంది. అమ్మవారి అందమైన శిలామూర్తిని దర్శించుకున్న భక్తజనం అది తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. అమ్మవారికి కైమోడ్పులర్పించి కర్పూర హారతులు కళ్లకద్దుకుంటారు. శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. అతి పురాతన ఈ దివ్య మందిరంలో ఆంజనేయ స్వామివారు రాతిశిలామూర్తిగా దర్శనమిస్తారు. తిరునామధారి అయిన ఆ స్వామి శిలారూపాన్ని దర్శించిన భక్తులు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ స్వామివారికి కైమోడ్పులర్పిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి పాదభాగాన శ్రీచక్రమున్నది. ఇది అత్యంత మహిమాన్వితమైందిగా భక్తులు విశ్వసిస్తారు. శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు కూడా కొలువుదీరి ఉన్నాడు. నాగదేవతల మూర్తులు కూడా కొలువై ఉన్నాయి. భక్తులు ఆయా మూర్తుల చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు గావిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో విశాలమైన అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. మహిమాన్వితమైన ఈ వృక్షం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఇదే ప్రాంగణంలో మరో పక్క శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఉంది. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మ సర్వాభూషణ శోభితంగా కానవస్తుంది. అభీష్ట సిద్ధి ప్రదాతగా పూజలందుకుంటోన్న ఆ తల్లి దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం, ఆది పరాశక్తి పాలయ మాం. అంబ పరమేశ్వరి ఈ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి చేసే అభిషేకాలు, అర్చనలు నయన మనోహరం. పాంచరాత్ర ఆగమ సంప్రదాయ రీతుల ఆధారంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం భక్తులు తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. శ్రీ వెంకటరమణ స్వామివారికి రోజు ప్రాతకాలంలో నిర్వహించే అర్చనాది అభిషేకాలు నయన మనోహరం. పాంచరాత్రాగమ సంప్రదాయాన్ననుసరించి నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాల దర్శనం సకల పుణ్యదాయకం.
वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति वेङ्कटेशसमो देवो। విశేష పర్వదినాల్లో ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. రథసప్తమిని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మాఘమాసంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఉగాది, వైకుంఠ ఏకాదశి, దేవీ శరన్నవరాత్రులకు స్వామివారికి విశేష అలంకారాలు చేస్తారు. మహిమాన్విత ఈ శివకేశవ ధామాన్ని చేరుకోవడానికి హిందూపురం వరకు వచ్చి అక్కడ నుండి చిక్బళ్ళాపూర్ మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. బెంగళూరు వరకు వచ్చి అక్కడి నుండి కూడా ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్యాలయ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ వెంకటరమణ స్వామి కలియుగ వరదుడు. కలియుగాన కూడా విష్ణుభక్త పరాయణులకే కాదు, వెంకటరమణ గోవింద అని ఆర్తిగా పిలిచిన వారందరికీ వరదాయకుడే. ఆ స్వామివారి అపార కరుణామృతం అందరి మీద వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.